ఎవరికి ఇబ్బంది లేకుండా వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన జరిగేలా ప్లాన్ చేశామని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. కొత్తూరు సమీపంలోని ఓ పాఠశాలలో హెలిప్యాడ్ ఏర్పాట్లకు ప్రయత్నం చేశామన్నారు. కాకానితో ములాఖాత్ అయ్యేందుకు జగన్ వస్తే ప్రభుత్వానికి ఎందుకు భయమని కూడా ప్రశ్నించారు. జగన్ కి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఎంత అడ్డుకోవాలని చూసినా జూలై 3న వైఎస్ జగన్ నెల్లూరుకి వచ్చి తీరుతారని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు చాలా మీ పత్రికా వాళ్ళందరూ కూడా మాకు స్థలాలు దొరక్క పాటలు పడలా. కన్వీనియంట్ అయిన ఒక స్థలం, ప్రజలకు ఇబ్బంది లేని ఒక ప్రాంతం, దాని అన్వేషణలో భాగంగా స్తంభాలు, కరెంటు స్తంభాలు లేని భాగంగానే చూడటం జరిగింది. అందులో 4-5 స్థలాలు చూడటం జరిగింది. దాంట్లో ఎవరు వెళ్ళినా మీరు పత్రికా విలేకరులు సెంటాన్ స్కూల్కి పోతే దానికైనా బెస్ట్ ప్లేస్ ఉండదు అని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తాను. కొన్ని ఇబ్బందులు పెట్టారు, కొన్ని పెట్టినప్పటికీ కూడా మంచి హృదయంతో ఈరోజు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు. స్థలాలు ఇచ్చేదానికి చాలామంది ఉన్నారు, ప్రాంతం ఇచ్చేదానికి చాలామంది ఉన్నారు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అట్లాంటివి ఎటువంటి ఉండవని చెప్పి తెలియజేసుకుంటూ ఒకటి మాత్రం అధికారులకు తెలియజేస్తా ఉన్నాం. మీరు ఏ విధంగా కాలయాపన చేస్తే, టైం డ్రాగ్ చేస్తే మాకేదో ఇదైపోద్దని. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 3వ తారీఖున నెల్లూరు రావటం ఖాయం. మీరు పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా అన్నది మీ విజ్ఞతకు వదిలేస్తూ ఉన్నాం. తప్పకుండా ఆ రోజు మీకు తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం ఏముందో. కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని చూడటం